ఆ రోజు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ రోజు జరిగిన సభలో ఎమ్మెల్యే గారు మళ్ళీ ఉత్సాహంతో ఆవేశంతో ఒక మాట అన్నాడు, సార్ ఇట్ ఈస్ స్టిల్ దేర్. ఆదోని జిల్లా అదేవిధంగా పెద్దారం మండలం అయ్యేంత వరకు నేను శ్రమిస్తా, అవసరమైతే గడ్డం కాళ్ళు పట్టుకుంటా, అంతేకాదు అది జరగకపోతే ఆ మరణ నిరాదీక్ష కూర్చుంటానని ప్రకటించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. కానీ ఆచరణలో అది ఏ రకంగా జరుగుతూ ఉందని చూస్తూ ఉంటే మనకైతే పెద్దరివాడ మండలం ఒక్కటే ప్రకటించి దాంట్లో ఈనాడు చేర్చబడిన 16 గ్రామాల్లో 10 గ్రామాలు మేము కోరుకోలేదు. ఆ 10 గ్రామాలు కోరుకోకపోగా ఆ 10 గ్రామాలు చేర్చడం ద్వారా ఆ 10 గ్రామాల వాళ్ళు కొంత అసంతృప్తికి అసౌకర్యానికి గురై ఈరోజు వాళ్ళు ఒక గందరగోళం సృష్టించే పరిస్థితి వచ్చింది. ఏమంటే అసలు మండలమే వద్దు, మాకు ఆదోనట్టు అంటే మండల విభజనే వద్దు అనేటువంటి ఒక చిన్న ప్రతిపాదన తెస్తున్నారు. అది ఎట్లా ఉందంటే నేను చిన్న కథ మారి చెప్పాల్సి వస్తుంది సార్, ఎక్కువ లేదు. ఇప్పుడు మా ఆదోని మండలంలో గుమ్మడికాయ మాత్రం పెద్ద సార్, అది దాన్ని 4 మండలాలు చేయాలని అడిగినారు. ఒక వంకాయ, ఒక బీరకాయ, ఒక బెండకాయ, ఉల్లిగడ్డ అనుకోండి, అట్లా చిన్న చిన్న చేయాలని కోరితే మళ్ళీ అది 2గానే చేసేసింది, ఒక మండలం ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తారంటే ఈ ఏం కాయలు వద్దు, గుమ్మడికాయ వద్దు, టెంకాయ లాంటిది ఇచ్చింది మాకు. పగిలి అంటే కఠినమైనటువంటి టెంకాయ లాంటి మండలాన్ని మాకు ప్రసాదించింది ప్రభుత్వం. అది తొందరపాటో పొరపాటో తెలియదు కానీ కాబట్టి దాన్ని పట్టుకొని మమ్మల్ని వదలడం తప్పు. మీరు ఇంకో మండలం అడగాల్సిన అవసరం ఉంది, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ మిత్రులకు మనం చేసుకుంటూ పెద్దరావు మండలం కొనసాగాల్సిందే, కొనసాగుతుంది. దీన్ని గందరగోళం సృష్టించినటువంటి వాళ్లకు మేము చెప్పేది ఏమిటంటే